సో మొన్న డెకరేటర్స్ చెప్పుకుంటున్నామండి. డెకరేటర్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది కాన్సెప్ట్. మనం ఇప్పటి వరకు మనం ఓన్లీ సింగిల్ డెకరేటర్ చూసాము. మల్టిపుల్ డెకరేటర్స్ ఇచ్చినప్పుడు ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. ఆ కాన్సెప్ట్ ని డెకరేటర్ చైనింగ్ అంటారు. ఓకే. సో మల్టిపుల్ డెకరేటర్స్ ఉన్నప్పుడు ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ సింపుల్ గా ఒక ఫంక్షన్ రాద్దామండి. డెఫ్ ఆఫ్ నంబర్. ఇది ఏం చేయాలంటే జస్ట్ మనం ఏ నంబర్ ఇస్తే ఆ నంబర్ ని అవుట్పుట్ గా రిటర్న్ చేయాలి. రిటర్న్ 100. 100 అన్న నంబర్ ని రిటర్న్ చేస్తాం. ఈ ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు 100 అని రిటర్న్ చేయాలి. ఫంక్షన్ ని కాల్ చేసి చూద్దాం. రిటర్న్ నంబర్. ఫైల్ సేవ్ చేస్తున్నాను. క్లాస్ 14. ఓకే. నంబర్ రిటర్న్ చేయాలండి. ఈ ఫంక్షన్ నంబర్ ని రిటర్న్ చేయాలి. 100 అనే నంబర్ ని రిటర్న్ చేయాలి. సో మనకి 100 అని వస్తుంది. ఈ ఫంక్షన్ ని ఏం మాడిఫై చేయొద్దు, కానీ ఈ నంబర్ ని డబుల్ చేయాలి, ట్రిపుల్ చేయాలి, అంటే స్క్వేర్ చేయాలి. మనకి ఏవో రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సో ఈ నంబర్ ని డబుల్ చేద్దాం. డెఫ్ ఆఫ్ డబుల్. డబుల్ డెకర్ అని చెప్దాం. డబుల్ డెకరేటర్ నంబర్ ని డబుల్ చేయాలి. సో డెకరేటర్ ఎప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఇన్పుట్ గా ఫంక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఒక ఫంక్షన్ జస్ట్ ఒక ప్లేస్ హోల్డర్. మీరు ఇక్కడ ఏ నేమ్ అయినా పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. సో ఇందులో ఖచ్చితంగా ఇన్నర్ ఫంక్షన్ ఒకటి ఉండాలి. డెఫ్ ఆఫ్ ఇన్నర్. నేమ్ ఇన్నర్ అవ్వాల్సిన పని లేదండి. నేమ్ ఏదైనా అవ్వచ్చు, కాకపోతే ఇందులో ఒక ఫంక్షన్ ఉండాలి. ఇన్నర్ అనేది. ఇన్నర్. ఒక వేరియబుల్ కి అసైన్ చేద్దాం. ఎక్స్ ఈక్వల్ టు ఫంక్షన్. ఈ ఫంక్షన్ అంటే ఏంటి? జస్ట్ ఒక నంబర్ ని రిటర్న్ చేస్తుంది. సో మనం ఇక్కడ నంబర్ ని కాల్ చేస్తున్నాం. ఇక్కడ ఈ ఫంక్షన్ అంటే అండి, ఇక్కడ పాస్ చేసే ఫంక్షన్ ఏంటంటే ఈ నంబర్ అనే ఫంక్షన్. సో ఇక్కడ ఇన్నర్ ఫంక్షన్ లో ఈ నంబర్ ని ఒక వేరియబుల్ కి అసైన్ చేస్తున్నాము. ఇది రిటర్న్ చేసేది 100. ఈ 100 ని ఒక వేరియబుల్ కి అసైన్ చేస్తున్నాము. ఇది ఏం చేయాలి? రిటర్న్. ఈ లోపల ఫంక్షన్ ఏం చేయాలి? ఈ ఎక్స్ ఎంత ఉంటే దాన్ని డబుల్ చేయాలి. 2 ఇంటూ ఎక్స్. ఈ ఇన్నర్ ఫంక్షన్ అనేది ఏం చేయాలి? రిటర్న్ 2 ఇంటూ ఎక్స్. ఎక్స్ వాల్యూ ఎంత అయితే దానికి 2 టైమ్స్ ఇచ్చేసి మనకు అవుట్పుట్ ఇవ్వాలి. సో ఇక్కడ మనం మళ్ళీ రిటర్న్ చేయాలి. రిటర్న్. ఇది ఇన్నర్ ఫంక్షన్ రిటర్న్, ఇదేమో అవుటర్ ఫంక్షన్ రిటర్న్. రిటర్న్ ఇన్నర్. అవుటర్ ఫంక్షన్ కి ఏమి కావాలి? ఇన్పుట్. ఇన్నర్ ఫంక్షన్ ఏది అవుట్పుట్ ఇస్తే అది అవుటర్ ఫంక్షన్ అవుట్పుట్ అవ్వాలి. సో చేసాం, బానే ఉంది. ఇప్పుడు చూద్దాం. జస్ట్ ఓన్లీ దీని మీద మనం ఏం డెకరేటర్స్ అప్లై చేయలేదండి. జస్ట్ ఈ ఫంక్షన్ ని కాల్ చేయొచ్చు, లేదంటే ఈ ఫంక్షన్ ని కాల్ చేయొచ్చు. మనం దీని మీద డెకరేటర్ అప్లై చేయాలి. మన బేసిక్ ఫంక్షన్ ఏంటి? ఇది. ఇందులో ఉన్న వాల్యూని డబుల్ చేయాలి, కానీ ఈ ఫంక్షన్ ని మోడిఫై చేయొద్దు. కాబట్టి మనం కొత్త ఫంక్షన్ రాసాం, డబుల్ డెకర్ అని. దాంట్లో ఏంటి? మనం ఈ ఫంక్షన్ కి వచ్చే అవుట్పుట్ ని ఒక వాల్యూలో స్టోర్ చేసుకున్నాము. దాన్ని రిటర్న్ 2 ఇంటూ ఎక్స్ చేస్తున్నాము. ఇప్పుడు చూద్దాం. దీని మీద డెకరేట్ చేద్దాం దాన్ని. డబుల్ డెకర్. ఇప్పుడు నంబర్ ఫంక్షన్ ని కాల్ చేసి చూద్దాం ఏమవుద్దు. సో చూడండి, 200 అయింది. ఇంతకుముందు జస్ట్ ఈ డెకరేషన్ చేయకుండా చేసినప్పుడు జస్ట్ 100 వచ్చింది. ఇప్పుడు డెకర్ చేసాం కాబట్టి ఈ ఫంక్షన్ అప్లై అయింది దీనికి. ఈ నెంబర్ అనే ఫంక్షన్ కి డబుల్ డెకర్ అప్లై అయిపోయి అది 2 టైమ్స్ మల్టిప్లై అయ్యి మనకి అవుట్పుట్ వచ్చింది. సో ఇలాగే మళ్ళీ ఏంటి? దీనిపైన ఇంకొక డెకరేటర్ అప్లై చేద్దాం. అంటే ఏంటి? ఈ ఫంక్షన్ కూడా నాకు సరిపోవట్లేదు, దీని మీద ఇంకొక మల్టిపుల్ డెకరేటర్స్ అప్లై చేయాలనుకుంటున్నాను దీని మీద. ఫస్ట్ డబల్ అయింది. డబల్ అయిన నంబర్ ని నేను స్క్వేర్ చేయాలో ఇంకేదో చేయాలనుకుంటున్నాను. స్క్వేర్ డెకరేటర్. దాని ఈ డబుల్ అయిన నంబర్ ని నేను మళ్ళీ స్క్వేర్ చేయాలనుకుంటున్నాను అండి. స్క్వేర్ డెకర్. ఇది కూడా ఒక ఫంక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే ఏంటి? ఈ స్క్వేర్ డెకర్ లో మనం డబుల్ డెకర్ రెండు నంబర్ మన రిక్వైర్మెంట్ ని బట్టి ఏది కావాలంటే అది పాస్ చేస్తాం. జస్ట్ ఇక్కడ కూడా ఫంక్షన్ అనే కాల్
పాస్ చేద్దాం. నేమ్ సేమ్ ఉన్నా డిఫరెంట్ ఉన్నా ఏం పర్లేదండి. అది మనం ఇక్కడ డెకరేటర్ అప్లై చేసే దాన్ని బట్టి అందులోకి ఆ ఫంక్షన్ పాస్ అవుతది. ఇక్కడ డబుల్ డెకరేటర్ అప్లై చేసాం కాబట్టి ఇక్కడ పాస్ అయ్యే ఫంక్షన్ ఏంటి? ఈ నంబర్ అనే పాస్ అవుతది. మీరు ఇక్కడ ఏదన్నా పెట్టండి. F1 పెట్టండి. ఇంకేదైనా పెట్టండి. ఏది పెట్టినా ఇదే పాస్ అవుతది. ఎక్కడ డెకరేట్ చేస్తే ఆ ఫంక్షన్ ఎళ్లి ఇక్కడ ఇన్‌పుట్‌గా పాస్ అవుతది. సేమ్ ఇక్కడ గూడా అంతే. జస్ట్ నేను ఫంక్షన్ ఒక ప్లేస్ హోల్డర్ ఇస్తున్నాను. దీనికి గూడా ఒక ఇన్నర్ ఫంక్షన్ ఉండాలి. డెఫ్ ఆఫ్ స్క్వేర్. స్క్వేర్ అనేది ఇన్నర్ ఫంక్షన్ చేస్తున్నాను నేను. డెఫ్ ఆఫ్ స్క్వేర్. ఇది గూడా అంతే సేమ్ ఒక xకి ఒక వాల్యూ అసైన్ చేస్తాను. x ఈక్వల్ టు అంటే ఏంటి? మనం ఏ ఫంక్షన్ మీద అయితే డెకరేట్ చేయాలనుకున్నామో ఆ ఫంక్షన్‌కొచ్చే అవుట్‌పుట్‌ని ఒక వాల్యూలో స్టోర్ చేస్తున్నాము. సో, ఫంక్షన్. ఇది ఏం రిటర్న్ చేయాలి ఈ ఫంక్షన్? స్క్వేర్. స్క్వేర్ అంటే ఏంటి? ఇప్పుడు 2కి స్క్వేర్ 2 ఇంటూ 2. అలానే xకి స్క్వేర్ x ఇంటూ x. x ఇంటూ x అండి ఇది. నెక్స్ట్ ఈ స్క్వేర్ డెఫినిషన్ అయిపోయింది. సో, మనం కాల్ చేసి డెకరేట్ చేసేది ఈ ఫంక్షన్ తోటి. సో, ఆ ఫంక్షన్‌కి అవుట్‌పుట్ ఏం రాయాలో కూడా మనం ఇక్కడ రిటర్న్ చేయాలి. ఏం రిటర్న్ చేయాలి? స్క్వేర్ రిటర్న్ చేయాలి. స్క్వేర్. ఇదయిపోయింది. ఇప్పుడు 3 ఫంక్షన్స్ అండి. దీన్నెక్కడ అప్లై చేయలేదు కాబట్టి ఇదెక్కడ ఇంప్లిమెంట్ అవ్వదు. డబుల్ డెకర్ అనేది దీని మీద ఇంప్లిమెంట్ చేసాము. ఇంప్లిమెంట్ అయింది. సో, దీని మీదనే మళ్ళీ స్క్వేర్ డెకర్ కూడా అప్లై చేద్దాం. @స్క్వేర్ డెకర్. ఇప్పుడు ఏ ఆర్డర్‌లో ఎగ్జిక్యూట్ అవుద్దో చూద్దాం. స్పెల్లింగ్ మిస్టేక్ ఉందండి ఇక్కడ. చూడండి 40,000 అయింది. ఎందుకు 40,000 అయిందో చూద్దాం ఫస్ట్. ఫస్ట్ ఏం జరుగుతదంటే ఈ నంబర్‌ని రిటర్న్ చేసి మనం ఫస్ట్ అప్లై చేసిన డెకర్ ఏంటి? డబుల్ డెకర్. ఫస్ట్ నంబర్‌ని డబుల్ చేస్తది. 200 అయిందిక్కడ. ఈ డబుల్ డెకరేటర్ అప్లై చేసినప్పుడు మన అవుట్‌పుట్ 200 అయింది. ఈ 200 దీనికి ఇన్‌పుట్‌గా వెళ్తదనమాట. ఇప్పుడు 200 ఇంటూ 200 40,000 అయింది. సో, ఇక్కడ ఆర్డర్ ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఏ డెకరేటర్ అయితే అప్లై చేసామో అది ఫస్ట్ ఇంప్లిమెంట్ అవుతది. దాని తర్వాత ఏం చేస్తే అదవుతది. ఇలా మల్టిపుల్ మనకి ఎన్ని కావాలంటే దాని పైన అన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. కాకపోతే ఆర్డర్ ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఏదుంటే ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ ఫంక్షన్ పైన ఇమ్మీడియేట్‌గా ఏదుంటే అది ఫస్ట్ అప్లై అవుతాయి. ఇప్పుడు ఆర్డర్ మార్చి చూద్దాం. ఇప్పుడేంటి మనకి ఫస్ట్ డబుల్ డెకరు తర్వాత స్క్వేర్ ఉంటే 40,000 అయింది. ఇప్పుడేమవుద్ది? ఫస్ట్ స్క్వేర్ ఉంది. స్క్వేర్ అంటే ఏంటి? 100కి స్క్వేర్ 10,000. 10,000ని డబుల్ చేస్తది. నెక్స్ట్ డబుల్ డెకర్ కాబట్టి 10,000ని డబుల్ చేస్తే 20,000 అవుతది. చూద్దాం. సో, చూడండి 20,000 అయింది. సో, ఆర్డర్ ఆఫ్ డెకరేటర్స్ చాలా ఇంపార్టెంట్. మనం ఏ ఆర్డర్‌లో చెప్తే అదే ఆర్డర్‌లో ఎగ్జిక్యూట్ అవుతది. సో, ఇదండి డెకరేటర్స్. డెకరేటర్స్ ఇంతవరకు సరిపోతుంది. నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ ఉంది జనరేటర్స్ అని. అది చిన్న కాన్సెప్టే. చెప్తాను. జనరేటర్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు సేమ్ ఫంక్షన్ లాగానే ఉంటది. ఫంక్షన్‌కి మనం రిటర్న్ అని రాస్తాము. మనం ఫంక్షన్ నేమ్ రాస్తాము. దానికి రిటర్న్ రాస్తాము. సో, జనరేటర్స్‌కి అలా రిటర్న్ రాయకుండా ఈల్డ్ అనేవి ఉంటది. రిటర్న్ లాగానే ఈల్డ్ అనేది కీవర్డ్ అన్నమాట. సో, ఈల్డ్ అని రాస్తాము. అసలు జనరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, మనం ఇప్పుడు ఏదైనా నంబర్స్ ఒక 10 నంబర్స్ కావాలనుకోండి మనకి. ఫర్ లూప్‌లో పెట్టి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10, 100 ఎంతో పెట్టి డిఫైన్ చేస్తున్నాము. ప్రింట్ ఐ అని. సో, అలా చేస్తున్నప్పుడు మెమరీ కన్జంప్షన్ ఎక్కువైపోతదండి. సో, అలా గాకుండా అవి మెమరీలో స్టోర్ అవుతాయి గూడా. మనం లిస్ట్‌లో ఒక 100 నంబర్స్ పెట్టిన టపుల్‌లో గాని, ఏదైనా స్టోరేజ్ ఆబ్జెక్ట్స్‌లో మనం నంబర్స్ పెట్టినప్పుడు దాని మెమరీ కన్జంప్షన్ ఎక్కువైపోద్ది. ఒక 100 నంబర్స్, 1000 నంబర్స్ అంటే పర్లేదు. చాలా ఎక్కువ డేటా ఉన్నప్పుడు, లాక్స్, మిలియన్స్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు అది పెట్టాము అంటే లిస్ట్‌లో ఆబ్జెక్ట్స్ అన్నీ స్టోర్ చేయలేము. జనరేటర్స్ ఏం చేస్తదంటే అప్పటికప్పుడు మనకెప్పుడైతే ఇప్పుడు ఫర్ లూప్ మనం లిస్ట్‌లో ఆబ్జెక్ట్స్‌ని ఫర్ లూప్‌తో ఇటరేట్ చేస్తుంటే ఏంటి, ఆల్రెడీ ఆ లిస్ట్‌లో ఆబ్జెక్ట్స్ ఉన్నట్టే. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాటిని చేస్తున్నట్టు. కానీ జనరేటర్స్ చేస్తున్నప్పుడు ఎలా అంటే అది ఎగ్జిస్టింగ్ గాదు. జస్ట్ రన్ టైమ్‌లో జనరేట్ అవుతాయి. అప్పటికప్పుడు జనరేట్ అవుతాయి అవి. కాబట్టి మెమరీ కన్జంప్షన్, టైమ్ ఔట్ ఇష్యూస్ అవేమీ రావన్నమాట జనరేటర్‌కి. ఎగ్జిక్యూషన్ గూడా ఫాస్ట్‌గా ఉంటది. చూద్దాం ఎగ్జాంపుల్స్. డెఫ్ ఆఫ్ సేమ్ సింటాక్స్ అండి ఇది. డెఫ్ ఆఫ్ మై జనరేటర్.
జస్ట్ ఫంక్షన్ గూడా అంతే. జస్ట్ డెఫ్ ఆఫ్ సమ్ ఫంక్షన్ రిటర్న్ మనం ఏదన్నా హార్డ్ కోడెడ్ హలో వరల్డ్ అనో ఏదో ప్రింట్ చేస్తే అదే అవుతది. సేమ్ ఇక్కడ గూడా అంతే. ఈల్డ్ అనేది కీవర్డ్. రిటర్న్ లాగానే ఈల్డ్ అనేది కీవర్డ్. నేను జస్ట్ స్ట్రింగ్ ఏ అని రిటర్న్ చేస్తున్నాను. ఇంకొకటేంటంటే ఫంక్షన్స్‌లో మనం రిటర్న్ చేసినప్పుడు ఒక రిటర్న్‌లో కామా సెపరేటెడ్ వాల్యూస్ పెట్టి ఎన్నైనా చేయొచ్చు. 100, 1000, ఏ, బి, సి అలా ఎన్ని పెట్టినా అన్ని ఔట్‌పుట్ టపుల్‌లో వస్తది. కానీ ఇక్కడ చూద్దాం ఇక్కడ అలా అవుతదా లేదా? సేమ్ ఇది గూడా అంతే అండి. ఎగ్జిక్యూషన్ ఎప్పుడు మనం కాల్ చేస్తేనే అవుతది. జస్ట్ ఫంక్షన్ డిఫైన్ చేసినంత మాత్రాన ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. కాల్ చేయాలి దీన్ని. జీ ఈక్వల్ టు మై జన్ ప్రింట్ జీ. కాలన్ పెట్టలేదు ఇక్కడ. సో సమ్ జనరేటర్ ఆబ్జెక్ట్ అట్ ఏదో అడ్రెస్ ఇస్తుంది. మనకేం అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో ఇక్కడ. సో ఇది అర్థం అవ్వాలి. ఇందులో ఏం జరుగుతుందో తెలియాలి అంటే నెక్స్ట్ అనే ఆబ్జెక్ట్ ఉంటదండి. ఇది జనరేటర్ కాబట్టి నెక్స్ట్ అనే ఆబ్జెక్ట్ ఉంటది. ప్రింట్ నెక్స్ట్ ఆఫ్ జీ. ఇవి రన్ టైమ్‌లో జనరేట్ అవుతాయి కాబట్టి అప్పటికప్పుడు జనరేట్ అవుతాయి. నెక్స్ట్ ఆఫ్ అంటే మనం ఒకసారి నెక్స్ట్ ఆఫ్ రాసామనుకోండి ఫస్ట్ ఆబ్జెక్ట్ ఇస్తది. మళ్ళీ నెక్స్ట్ రాస్తే మళ్ళీ సెకండ్ ఆబ్జెక్ట్ ఇస్తది. అలా మనం ఎన్ని టైమ్స్ నెక్స్ట్ ఆఫ్ రాస్తే అన్ని టైమ్స్ అన్ని ఆబ్జెక్ట్స్ అప్పటికప్పుడు జనరేట్ చేసి ఇస్తదన్నమాట. ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ కూడా అంతే. ఇది మొత్తం ఒక టపుల్ లాగా కన్సిడర్ చేస్తుంది. టైప్ కూడా చూద్దాం దీన్ని. సేమ్ రిటర్న్‌లో మనం ఎలా అయితే టపుల్‌లో ఇస్తుందో మల్టిపుల్ ఔట్‌పుట్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా టపుల్‌లోనే ఇస్తుంది ఔట్‌పుట్. టైప్ ఆఫ్ జీ. టైప్ ఆఫ్ జీ వచ్చేసి జనరేటర్ ఆబ్జెక్టే అవుతది. మనం చూడాల్సింది నెక్స్ట్ ఆఫ్ జీ. ఇఫ్ ఆఫ్ ఫస్ట్ చూడండి టైప్ ఆఫ్ జీ అంటే జనరేటర్. నెక్స్ట్ ఆఫ్ జీ అంటే టపుల్. ఇందాక ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే ఇక్కడ ఆల్రెడీ నెక్స్ట్ ఆఫ్ జీ ఎగ్జిక్యూట్ అయింది. అంటే ఈ ఆబ్జెక్ట్స్ ఆల్రెడీ రిట్రీవ్ చేసి ఇచ్చింది. మనం ఇక్కడ చేసినప్పుడు మళ్ళీ రిట్రీవ్ చేయడానికి ట్రై చేస్తామన్నమాట. సో ఒక్కసారే జరుగుతాయి. మల్టిపుల్ టైమ్స్ జరగదు కాబట్టి మనకి ఎర్రర్ వచ్చింది. మళ్ళీ ట్రై చేద్దాం చూడండి ఇదే. చూడండి స్టాప్ ఇటరేషన్ అంట. అంటే ఏంటి మీరు రిట్రీవ్ చేయాలనుకున్న ఆబ్జెక్ట్స్ అన్నీ వచ్చేసాయి. ఇంకేమీ లేవు అని. సో ఇలా కాకుండా మనం ఇంకో ఈల్డ్ పెడదాం ఇక్కడ. ఈల్డ్ సి. అంటే ఏంటి ఈ ఫస్ట్ నెక్స్ట్ ఆఫ్ జీలో ఏ, బి అనేవి వస్తాయి. నెక్స్ట్ నెక్స్ట్ టైం రాసిన దాంట్లో మనకి సి వస్తది. ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ ఆఫ్ జీ. ఏబి వచ్చింది ఇక్కడ. ఇక్కడ ఆల్రెడీ యాక్సెస్ అవుతున్నాయండి. నెక్స్ట్ టైం చేయడానికి అది అవ్వట్లేదు. ప్రింట్ జీ జనరేటర్ ఆబ్జెక్ట్ ఇక్కడ వచ్చింది. ఈ నెక్స్ట్ ఆఫ్ జీలో టపుల్ వచ్చింది. అంటే ఇక్కడ ఏంటి ఇది కామెంట్ చేసాం. ఇది అన్‌కామెంట్ లో ఉన్నప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఇక్కడ ఏబి ఇస్తుంది. నెక్స్ట్ మళ్ళీ సేమ్ దాన్నే రిఫర్ చేస్తుంటే అవ్వట్లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ టైప్ ఆఫ్ జీ అనేది జనరేటర్ ఆబ్జెక్ట్ ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ టైప్ ఆఫ్ నెక్స్ట్ ఆఫ్ జీ అంటే ఏబి అనేది తీసుకుంటుంది కాబట్టి మనకి ఇక్కడ టపుల్ వచ్చింది.
తర్వాత ఏబి అనేది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఆఫ్ జీ అంటే సి అనే ఆబ్జెక్ట్ వచ్చింది. సో అలా అండి. మీరు కామా పెట్టి మల్టిపుల్ వాల్యూస్ రిటర్న్ చేయొచ్చు. అది టపుల్ అవుతుంది. లేదు ఇలా మల్టిపుల్ టైమ్స్ ఈల్డ్ కూడా రాయొచ్చు. కానీ మీరు ఈ ఫంక్షన్స్ లో నార్మల్ ఫంక్షన్స్ లో రిటర్న్ మల్టిపుల్ టైమ్స్ రాయకూడదు. ఎందుకంటే ఫంక్షన్ లో రిటర్న్ అనే వర్డ్ కనిపించగానే ఎగ్జిక్యూషన్ ఆగిపోయింది. అంటే ఏంటి, ఇది స్క్వేర్ ఫంక్షన్ ఉందండి. ఈ స్క్వేర్ లో ఈ రిటర్న్ కనిపించింది అంటే ఈ స్క్వేర్ దీని తర్వాత ఇదే లైన్ లో అంటే ఈ స్పేస్ లో మనం ఇక్కడ ఏం రాసినా ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇక్కడ ఏం రాసినా ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే ఈ ఫంక్షన్ రిటర్న్ ఇక్కడ కనిపించింది. రిటర్న్ అంటే ఏంటి, ఎండ్ ఆఫ్ ద కోడ్ కి వచ్చినట్టు నాకు అర్థమవుతుంది. సో ఇక్కడ బయట ఇంకొక రిటర్న్ ఉంది కదా, కానీ అది దీనిది కాదు, ఈ ఫంక్షన్ ది కాదు, ఈ ఫంక్షన్ ది కాబట్టి బయట రిటర్న్ పనిచేస్తుంది. ఈ రిటర్న్ తర్వాత మళ్ళీ మీరు ఇంకా ఏం రాసినా మళ్ళీ పని చేయదు. కానీ జనరేటర్స్ లో అలా కాదు, మీరు ఎనీ టైమ్స్ అయినా రాయొచ్చు. ఈల్డ్ అనే వర్డ్ ఎనీ టైమ్స్ అయినా రిటర్న్ చేయొచ్చు. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ప్రింట్ నెక్స్ట్ ఆఫ్ జీ అంటే ఫస్ట్ టైం ఏబి రిటర్న్ చేసాము. ఇక్కడ నెక్స్ట్ ఆబ్జెక్ట్ కావాలంటే ప్రింట్ మళ్ళీ నెక్స్ట్ ఆఫ్ జీ. చూడండి, ఫస్ట్ టైం ఏబి వచ్చింది, నెక్స్ట్ సి వచ్చింది. సో అలా జనరేటర్ ఆబ్జెక్ట్స్ ని యాక్సెస్ చేయాలి అంటే నెక్స్ట్ ఆఫ్ అని చేయాలండి. మనం ఈ ఫంక్షన్ ని ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నాము, అందులో వాల్యూస్ యాక్సెస్ చేయాలి అంటే నెక్స్ట్ ఆఫ్ అని చేయాలి. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. జస్ట్ వాల్యూస్ కౌంట్ డౌన్ చేద్దాం. డెఫ్ ఆఫ్ కౌంట్ డౌన్ ఎంతవరకు కౌంట్ డౌన్ చేయాలో మనం చెప్పాలండి. ఇక్కడ నంబరు ఇన్పుట్ మనం ఎంతవరకు కౌంట్ డౌన్ చేయాలనుకుంటున్నామో అంత చెప్పాలి. ఇక్కడ ప్రింట్ స్టార్ట్ కౌంట్ డౌన్. మన కౌంట్ డౌన్ ఎప్పుడు అవ్వాలి, వైల్ నంబర్ గ్రేటర్ దాన్ 0 ఈల్డ్ నంబర్. గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు నంబర్ అవ్వాలి. అంటే ఇనిషియల్ గా ఏంటంటే నంబర్ లో మనం 5 10 100 ఇస్తాము, ఆ నంబర్ ఉంటది. ఫస్ట్ టైం వైల్ లూప్ లోకి వచ్చినప్పుడు ఫస్ట్ 10 ఇచ్చాం అనుకోండి, 10 గ్రేటర్ దాన్ 0 ట్రూ కాబట్టి రిటర్న్ 10 అవుతుంది. ఈ వైల్ లూప్ కి ఫర్ లూప్ కి మీకు డిఫరెన్స్ చెప్పాను. వైల్ లూప్ లో ఎప్పుడైనా మనం ఇంక్రిమెంటో డిక్రిమెంటో చేయాలి, అయితేనే మన లూప్ పెరుగుతుంది తగ్గుతుంది, లేదంటే ఇన్ఫైనైట్ లూప్ లోకి వెళ్తుంది. ఎప్పటికీ 100 ఉంటుంది ఇక్కడ. కానీ ఫర్ లూప్ లో అలా కాదు, ఒక్కొక్క టైం ఒక్కొక్క వాల్యూ తగ్గుతానో పెరుగుతానో ఉంటుంది ఫర్ లూప్ లో ఆటోమేటిక్ గా. ఇక్కడ అలా అవ్వదు. సో నంబర్ ని మనం తగ్గించాలి అంటే ఏంటి, మనం ఇక్కడ 10 ఇచ్చాము, ఫస్ట్ 10 ఉంది, నెక్స్ట్ 9, నెక్స్ట్ 8, కౌంట్ డౌన్ తగ్గిపోతా ఉండాలి కదా. సో నంబర్ ఈక్వల్ టు నంబర్ -1. సో ప్రతి ఇటరేషన్ కి ఒక వాల్యూ తగ్గుతూ ఉండాలి. సో ఫంక్షన్ డెఫినేషన్ అయిపోయిందండి. ఇక్కడ ఇద్దాము. ఈ ఫంక్షన్ డెఫినేషన్ అయిపోయింది. ఈ ఫంక్షన్ ని రిటర్న్ చేయాలి అంటే, అదే ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే దీన్ని కాల్ చేయాలి ఫస్ట్. ఎక్కడైనా కాల్ చేస్తేనే అవుతుంది. సో కౌంట్ డౌన్ ఆఫ్ 6 ఇద్దాం. 6 నుంచి కౌంట్ డౌన్ చేయాలి. ఇది ఒక వేరియబుల్ లో అసైన్ చేసుకున్నాం, సి ఈక్వల్ టు కౌంట్ డౌన్. మనం ప్రింట్ నెక్స్ట్ ఆఫ్ జీ అని సిక్స్ టైమ్స్ రాసుకోవచ్చు అండి. కానీ అది ఫీజిబుల్ కాదు. ఇలా 100 ఉంటే 100 టైమ్స్ నెక్స్ట్ ఆఫ్ జీ అని రాయలేం కదా. ఫస్ట్ చూద్దాం ఇలా. జీ కాదు సి, మనం సి అనే వేరియబుల్ కి అసైన్ చేసాం కాబట్టి. సో చూడండి, ఫస్ట్ 6, నెక్స్ట్ 5, 4, అలా మనం ఎన్ని టైమ్స్, 6 టైమ్స్ చేయొచ్చు.
ఇంకా 2 టైమ్స్ చేసి చూద్దాం ఏమవుతుందో. చూడండి 1 వరకు ఇచ్చింది. 1 తర్వాత కూడా మళ్ళీ మనం యాక్సెస్ చేస్తా ఉంటే స్టాప్ ఇటరేషన్. అంటే ఆబ్జెక్ట్స్ అయిపోయినాయి ఇంకేం లేవు అని. సో తీసేద్దాం ఇవి. ఇలా 6 టైమ్స్ 6 ఇక్కడ 6 కాబట్టి 6 టైమ్స్ మనం ఈజీగానే రాయగలిగాం. అదే 100 టైమ్స్ ఉంటే మనం 100 టైమ్స్ నెక్స్ట్ ఆఫ్ రాయలేం కదా. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఫర్ లూప్ రాస్తాం. ఫర్ ఎక్స్ ఇన్ సి ప్రింట్ ఎక్స్. ఫాక్స్ సో సేమ్ జరిగిందండి. సో మనం 100 టైమ్స్ రాయకుండా ఇలా ఫర్ లూప్ తోటి చేయొచ్చు. నెక్స్ట్ ఇది టైప్ కూడా చూద్దాం. ఎక్స్ కామ టైప్ ఆఫ్ ఎక్స్. టైప్ ఆఫ్ ఎక్స్ నంబరే అవుతుందండి మనం, ఎందుకంటే జస్ట్ నంబర్స్ వస్తున్నాయి కాబట్టి అవుట్పుట్. సో చూడండి అన్ని ఇంటీజర్సే. సో ఇలా వైల్ లూప్ తో మనకి ఎన్ని నంబర్స్ కావాలంటే అన్ని నంబర్స్ కౌంట్ డౌన్ చేసుకోవచ్చు. సో ఇదే మీరు లిస్ట్ లో 6 అని పెట్టుకొని రేంజ్ ఆఫ్ 6 పెట్టుకొని చేయొచ్చు అంటారు. సో అలా చేయొచ్చు, కాకపోతే దానికి 6 నంబర్స్ కి ఏమీ డిఫరెన్స్ రాదు పెద్దగా. కాకపోతే చాలా ఎక్కువ నంబర్స్ ఉన్నప్పుడు మనకు కౌంట్ డౌన్ 1000 10,000 ఉన్నప్పుడు మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. మీకు చూపిస్తానండి డిఫరెన్స్ కూడా. ఎగ్జిక్యూషన్ టైమ్ లో డిఫరెన్స్ ఉంటుంది, అది చూపిస్తాను. సో జనరేటర్ ని లిస్ట్ గా ఎలా మార్చొచ్చో చూద్దాం. సో ఈ సి లో మనం స్టోర్ చేసుకున్నామండి కౌంట్ డౌన్ ఆఫ్ 6 అని. 6 అనే నెంబర్ స్టోర్ చేసుకున్నాం. సో దీన్ని ఒక లిస్ట్ గా మార్చాలి అంటే, సారీ, ఫర్ లూప్ కామెంట్ చేసేస్తున్నాము. దీన్ని లిస్ట్ గా మార్చాలి అంటే ls ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ సి ఇలా పెట్టొచ్చండి. లిస్ట్ గా మారిపోయింది. ఇప్పుడు అవునా కదా చూద్దాం. ls కామా టైప్ ఆఫ్ ls. చూడండి లిస్ట్ లో 65432 అని ఉంది, దాని ఆబ్జెక్ట్ టైప్ లిస్ట్ అయ్యింది. ఇప్పుడు జనరేటర్స్ కి లిస్ట్ కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. లిస్ట్ కాంప్రిహెన్షన్స్ గుర్తుందండి, అంటే ఒకే లైన్ లో ఫర్ లూప్ అందులో ఉన్న ఆబ్జెక్ట్స్ ఇటరేట్ చేయడానికి మనం లిస్ట్ కాంప్రిహెన్షన్ వాడతాము. ఎక్స్ 2 into ఎక్స్ ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్, మనం చాలా పెద్ద నెంబర్ ఇద్దాం ఇక్కడ. 1 2 3 4 5 6 7 8. ప్రింట్ లిస్ట్ ఆఫ్ 0. ఫస్ట్ ఎలిమెంట్ యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ. ఏం ఏమవుతుందో చూద్దామండి. చూడండి చాలా టైం పడుతుంది, ఇంకా మనకి ఏమి అవుట్పుట్ రాలేదు. క్యాన్సిల్ చేద్దాం దీని ఎగ్జిక్యూషన్. ఇప్పుడు వచ్చింది 0 అని, కొంచెం టైం పట్టింది అంటే. అదే మనం జస్ట్ ఇక్కడ 10 అని పెడదాం, ఎంత ఇమీడియట్ గా వస్తుందో చూడండి. సో 10 అంటే ఇమీడియట్ గా వచ్చింది. మనం ఇక్కడ ఇంత పెద్ద నంబర్ పెట్టినప్పుడు చాలా టైం పట్టింది. సో అదే జనరేటర్ ఆబ్జెక్ట్ తో చేద్దాం. మనం లిస్ట్ కాంప్రిహెన్షన్ చెప్పుకుంటున్నప్పుడు చెప్పాను నేను, టపుల్ లిస్ట్ సారీ సెట్ కాంప్రిహెన్షన్, లిస్ట్ కాంప్రిహెన్షన్, టపుల్ కాంప్రిహెన్షన్.
మీరు జస్ట్ బ్రాకెట్స్ మార్చడమే అని చెప్పాను. ఇలా పెడితే ఇది సెట్ కాంప్రిహెన్షన్ అవుతుంది. ఏదైనా టైమే పడుతుంది. లిస్ట్ అయినా టపుల్ అయినా టైం, లిస్ట్ సెట్ టపుల్ ఏదైనా టైం పడుతుంది. సెట్ ఆబ్జెక్ట్ ని మనం ఇండెక్స్ తోని చేయలేం కాబట్టి సెట్ ఇస్ నాట్ సబ్స్క్రిప్టబుల్ అని వచ్చింది. అది ఓకే. జస్ట్ లిస్ట్ సెట్ ఈ రెండింటికి మనం చేసాము. కానీ మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. ఇలా టపుల్ కి కాంప్రిహెన్షన్ చేస్తున్నప్పుడు దీని టైప్ చూస్తే ఏమొచ్చింది, జనరేటర్ ఆబ్జెక్ట్ అని వచ్చింది. మీకు అప్పుడు చెప్పాను జనరేటర్స్ చెప్తున్నప్పుడు చెప్తానండి ఇది అని. ఇది కామెంట్ చేస్తాను ఇప్పుడు ఈ 2 లైన్స్. ఇదేంటి జస్ట్ స్మాల్ నంబర్ అయితే త్వరగా వచ్చేస్తుంది అవుట్పుట్. చాలా పెద్ద నంబర్ అయినప్పటికీ మనకి టైం పడుతుంది. సో ఇది ఇప్పుడు టపుల్ అనుకుందామండి. అంటే మనకి ఇప్పుడు వరకు తెలిసింది అయితే ఏంటి, ఇలా బ్రాకెట్స్ పెడితే ఇది టపుల్ కాంప్రిహెన్షన్. అసలు టపుల్ కాంప్రిహెన్షన్ ఉండదు. జస్ట్ మనకి ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ పెడితే లిస్ట్, సెట్ బ్రాకెట్స్ పెడితే సెట్ కాంప్రిహెన్షన్ అనుకున్నాం. సేమ్ ఇలానే ఇది టపుల్ అనుకుందాం కొంతసేపటికి. ఇది రన్ చేద్దాం. సో రన్ అయింది. ఇమీడియట్ గా చూడండి ఇది ఆబ్జెక్ట్ జనరేటర్ ఆబ్జెక్ట్ వచ్చింది. సో మరి పైన కూడా జనరేటర్ ఆబ్జెక్ట్ ఏమో ఎవరికి తెలుసు అంటారు కదా, చూద్దాం. టైప్ ఆఫ్ ఎల్. ఎగ్జిక్యూట్ అవుతా ఉందండి. ఇది పెద్ద నంబర్ కాబట్టి అంత టైం పట్టింది. చూడండి ఫస్ట్ ఇది లిస్ట్ ఆబ్జెక్ట్, స్క్వేర్ బ్రాకెట్స్ లో పెట్టింది లిస్ట్ ఆబ్జెక్ట్. ఈ టపుల్ బ్రాకెట్ లో పెట్టింది, ఓపెన్ బ్రాకెట్స్ లో పెట్టింది జనరేటర్ ఆబ్జెక్ట్. సో మనం స్క్వేర్ అదే లిస్ట్ ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు చూసాం ఎగ్జిక్యూషన్ టైం చాలా పడుతుంది, మనకు ఆబ్జెక్ట్ రావడానికి కూడా చాలా టైం పడుతుంది. సో ఇప్పుడు జనరేటర్ లో కూడా ప్రింట్ నెక్స్ట్ ఆఫ్ జీ. లిస్ట్ ఆఫ్ 0 అంటే ఏంటి, ఫస్ట్ ఆబ్జెక్ట్ ఇస్తుంది. సేమ్ ఇక్కడ ఫస్ట్ టైం మనం నెక్స్ట్ ఆఫ్ జీ రాస్తున్నాం అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ ఇవ్వమని. ఇది రన్ చేసి చూద్దాం. సేమ్ ఇక్కడ ఎంత పెద్ద నెంబర్ ఇచ్చానో ఇక్కడ కూడా అంతే పెద్ద నెంబర్ ఇచ్చాను. సో చూడండి ఇమ్మీడియట్ గా వచ్చింది రిజల్ట్. అంటే ఏంటి, ఈ జనరేటర్ అనేది ఇక్కడ లిస్ట్ లో ఏం జరుగుతుంది, ఫస్ట్ ఈ నంబర్స్ అన్ని జనరేట్ చేసి ఒక లిస్ట్ లో పెట్టుకొని అందులో నుంచి ఫస్ట్ ఆబ్జెక్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు ఫస్ట్ ఓన్లీ ఒకటే ఆబ్జెక్ట్ అడిగారు, ఓన్లీ ఫస్ట్ ఆబ్జెక్ట్ ఒకటే జనరేట్ చేస్తుంది. మీరు ఏ ఆబ్జెక్ట్ అడిగితే అది ఒక్క ఆబ్జెక్టే జనరేట్ చేస్తుంది అనమాట అదే టైంలో, మనం ఎగ్జిక్యూట్ చేసిన టైంలో. సో ఈ రెండింటికి టైం డిఫరెన్స్ చూద్దాం. దీనికి ఎంత టైం పడుతుంది ఎగ్జిక్యూట్ అవ్వడానికి, టపుల్ కి ఎంత టైం పడుతుంది, లిస్ట్ కి ఎంత టైం పడుతుంది. టైం టైం క్యాలిక్యులేట్ చేయడానికి మనం కొన్ని మాడ్యూల్స్ ఇంపోర్ట్ చేయాలండి. ఇంపోర్ట్ టైం, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కి ఆర్ఈ అని ఎలా అయితే ఇంపోర్ట్ చేసామో దీనికి టైం అనే మాడ్యూల్ ఇంపోర్ట్ చేయాలి. ఫస్ట్ మన ఆపరేషన్ స్టార్ట్ అవ్వకముందు t1 ఈక్వల్ టు టైమ్ డాట్ క్లాక్. ఇది అయిపోయిన తర్వాత t2 ఈక్వల్ టు టైమ్ డాట్ క్లాక్. ఫస్ట్ అది ఎగ్జిక్యూట్ చేద్దామండి, ఎంత టైం పడుతుందో చూద్దాం. ప్రింట్ t1, ప్రింట్ t2. టైమ్ హ్యాస్ నో అట్రిబ్యూట్ క్లాక్, టైమ్ డాట్ నౌ చూద్దాం. ఒక నిమిషం అండి, ఇది వర్షన్ మారడం వల్ల టైమ్ డాట్ ప్రాసెస్ టైం.
క్లాస్ లిస్ట్ ఇక్కడ వరకు ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ ఎర్రర్ వచ్చింది. టైమ్ డాట్ ప్రాసెస్డ్. ఎగ్జిక్యూట్ అవుతా ఉండండి. ఫస్ట్ T1 ప్రింట్ అయింది 0.125 అంట. ఒక్క నిమిషం, జస్ట్ టైమ్ డాట్ టైం. ఇది epoch లో వస్తుంది. డేట్ టైం డాట్ నమ్. ఫ్రమ్ డేట్ టైం. డేట్ టైం అనేది ఒక మాడ్యూల్ అండి. ఇంపోర్ట్ డేట్ టైం. చూడండి, ఇప్పుడు టైం స్టాంప్ వచ్చింది. ఫస్ట్ T1 టైం స్టాంప్ వచ్చింది. సేమ్ అలాగే T2 కూడా చేద్దాం, మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. ప్రింట్ ఎగ్జిక్యూషన్ టైం. T2 minus T1. ఇక్కడ చూడండి, ఫస్ట్ మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు 7:34, సారీ 5:34 seconds, సమ్ మిల్లీ సెకండ్స్ ఇదంతా. నెక్స్ట్ మన ఆపరేషన్ ఇదంతా జరిగి ఇదంతా అయిపోయిన తర్వాత, ఇక్కడ వరకు ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత టైం ఎంత? మళ్ళీ 5:34 seconds అయింది. అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ 8 seconds. ఈ కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వడానికి డిఫరెన్స్ 8 seconds అయింది. లిస్ట్ ఆబ్జెక్ట్ తోటి మనకి 8 seconds పట్టింది టైం. సేమ్ అదే మనం జనరేటర్ ఆబ్జెక్ట్ కి ఎంత టైం పడుతుందో చూద్దాం. ఇప్పుడు రన్ చేద్దామండి. ఇది సేమ్ నంబర్, ఇక్కడ ఎంత రేంజ్ ఇక్కడ కూడా అంతే రేంజ్. చూడండి, 0.some millisecond, 0.03 milliseconds. ఇక్కడ 8.43 seconds, కానీ ఇక్కడ 0.03. అంటే ఎంత టైం డిఫరెన్స్ చూడండి రెండింటికి. సో దీన్ని బట్టి మనం చెప్పగలుగుతాం అన్నమాట, జనరేటర్స్ ఎక్కువ ఫాస్ట్ గా రిజల్ట్స్ ఇస్తాయి లిస్ట్ తో పోలిస్తే. ఇలా మనం పెద్ద రేంజ్ లో డేటా, పెద్ద రేంజ్ లో నంబర్ జనరేట్ చేయాలి అన్నా, లిస్ట్ లో ఇలాంటివి స్టోర్ చేసుకోకుండా ఇలా చేయాలి అంటే జనరేటర్స్ యూస్ చేస్తామండి. మీరు ఇక్కడ కొంచెం ఈ నంబర్ కొంచెం పైథాన్ కి ఈ నంబర్ కొంచెం చిన్నవే. ఇంకో 2 zeros యాడ్ చేసామనుకోండి, మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కూడా జరగదు. ఒకసారి చూద్దాం.
ఇక్కడ ఇంకో 2 జీరోస్ యాడ్ చేస్తున్నాను. చూడండి చాలా టైం పడుతుంది. నాకు ఇంకా అవుట్‌పుట్ రాలేదు. అంటే ఏంటి? ఈ రేంజ్ ఆఫ్ నంబర్స్ మొత్తం మన సిస్టమ్‌లో స్టోర్ చేస్తదనమాట. మనకి కనిపించదు ఎక్కడ స్టోర్ చేస్తుందో. ఇది రన్ అవుతున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగే ప్రాసెస్ అది. ఒక్కొక్కసారి సిస్టమ్ కూడా హ్యాంగ్ అయిపోతదండి. ఇంత పెద్ద నంబర్ జనరేట్ చేస్తున్నప్పుడు నేను ఎగ్జిక్యూషన్ ఆపేస్తా. హ్మ్. నేను ఆపేసాను ఎగ్జిక్యూషన్. కీబోర్డ్ ఇంటరప్ట్ అంటే నేను ఆపేసాను అది. సో ఇదండి జనరేటర్స్. జనరేటర్స్ ఏంటంటే లిస్ట్‌కి బదులు జనరేటర్స్ యూజ్ చేస్తే రిజల్ట్స్ ఫాస్ట్‌గా ఉంటాయి. మెమరీ కన్జంప్షన్ తక్కువ ఉంటది. రన్ టైమ్‌లో జనరేట్ చేస్తది ఆబ్జెక్ట్స్. సో ఎక్కువ మనకి డిఫరెన్స్ వచ్చేది ఆహ్, రన్ టైమ్‌లో, మెమరీలో. మెమరీ అనేది మనకి కనిపించదు. కాకపోతే మనకి టైమ్‌లో తెలుస్తుంది ఎగ్జిక్యూషన్ ఎలా ఉంది అని. సో ఇదండి జనరేటర్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ ఊప్స్ స్టార్ట్ చేద్దాం. ఊప్స్ చాలా పెద్ద కాన్సెప్ట్. కొంచెం ఎక్కువ టైమే పడతదండి ఊప్స్. ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? పైథాన్‌లో ప్రతీదీ ఆబ్జెక్ట్ గానే కన్సిడర్ చేస్తారనమాట. మనం జస్ట్ ఒక వేరియబుల్ డిఫైన్ చేసినా అది ఒక ఆబ్జెక్టే. ఫంక్షన్ గూడా అంతే. మనం ఏదైనా ఫంక్షన్ డిఫైన్ చేసి ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటున్నాము. అది గూడా ఒక ఆబ్జెక్ట్. ప్రతీదీ మనకి పైథాన్‌లో ఆబ్జెక్టే అన్నమాట. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. అంటే ఏంటి? ప్రతీదీ ఆబ్జెక్ట్ లాగా కన్సిడర్ చేసుకొని దాన్ని ఫర్దర్‌గా యూజ్ చేసుకోవచ్చు. దాన్ని మోడిఫై చేయొచ్చు. ఏమైనా చేయొచ్చు. సో, అంటే ఏంటంటే అండి, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? మనం ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలి అంటే మనకొక ప్లాన్ ఉండాలి. ఇంజినీర్ ఒక ప్లాన్ ఇస్తాడు. సో, ఆ ప్లాన్ తోటి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు. ఒక ప్లాన్ ఉంది. మనకి ప్లేస్ ఉంది కట్టుకోవడానికి. సో, మనం హైదరాబాద్‌లో కట్టుకోవచ్చు. అదే ప్లాన్‌తో బెంగుళూరులో కట్టుకోవచ్చు. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ కట్టుకోవచ్చు. సేమ్ ప్లాన్ యూజ్ చేసి. ఆ ప్లాన్‌లో కొంచెం కొంచెం ఏమైనా మోడిఫికేషన్స్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు మనం. అంటే ఏంటి మనకి అంటే ట్రిపుల్ బెడ్‌రూమ్‌కి ఒక ప్లాన్ ఇచ్చారిక్కడ. సో, అందులో కొంచెం కిచెనో, సింకో ఏదో కొంచెం అటు ఇటు మార్చాలి అనుకుంటే మార్చుకోవచ్చు. ఓవరాల్‌గా ప్లాన్ అయితే సేమే. జస్ట్ చిన్న చిన్న మోడిఫికేషన్స్ జరుగుతాయి. సేమ్ అదే ప్లాన్‌ని యూజ్ చేసుకొని మనం ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ కట్టుకోవచ్చు. అదే ప్లాన్ తోటి ఇల్లు కట్టుకోవచ్చు. చిన్న చిన్న మోడిఫికేషన్స్ కలర్స్ మార్చుకోనో అలా మార్చుకొని ఏదైనా చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ అంతే. మనం ఏదైనా ఫంక్షన్ డిఫైన్ చేసినప్పుడు మనం చూసాం ఇప్పటివరకు ఫంక్షన్స్. ఫంక్షన్ డిఫైన్ చేసినప్పుడు మనం స్క్వేర్ అనే దాన్ని ఏ ఈక్వల్ టు స్క్వేర్ అని చెప్తాం. బి ఈక్వల్ టు స్క్వేర్ అని చెప్తాము. ఇప్పుడు ఏలో స్క్వేర్ చేసినప్పుడు మనకి అవుట్‌పుట్ 100 వచ్చిందనుకోండి. మన ఇన్‌పుట్ 10 ఇచ్చాము. దాన్ని స్క్వేర్ చేసినప్పుడు అవుట్‌పుట్ 100 వచ్చింది. దాన్ని ఏలో స్టోర్ చేస్తున్నాను నేను. ఆ ఏని నేను ఇంకెక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఆ ఏని ట్రిపుల్ చేస్తాను. లేదంటే దాన్ని 10 టైమ్స్ మల్టిప్లై చేస్తాను. నా ఇష్టం నేను ఏమైనా చేసుకుంటాను వచ్చిన అవుట్‌పుట్. దానివల్ల ఈ ఫంక్షన్‌కి ఏమి ఇంపాక్ట్ లేదు. సేమ్ అలానే బిలో కూడా నేను అదే 100 స్టోర్ చేసుకుంటాను. ఆ బి తీసుకెళ్ళి నేను ఇంకా ఏమన్నా చేసుకుంటాను తర్వాత. ఆ బిలో వచ్చిన వాల్యూని అంతమంది స్టూడెంట్స్ ఉన్నారనో, లేదంటే దాన్ని స్క్వేర్ చేయడం, మల్టిప్లై చేయడం, ట్రిపుల్ చేయడం మన ఇష్టం ఏమన్నా చేసుకోవచ్చండి. మనం ఆ వచ్చిన అవుట్‌పుట్‌ని తీసుకెళ్ళి మనం ఏమన్నా చేసుకోవడం వల్ల ఈ ఫంక్షన్‌కి ఏమీ ఎఫెక్ట్ లేదు. అంటే ఏంటి? ఈ ఫంక్షన్‌ని మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాం. అంటే ఒకసారి చూద్దాం ఇక్కడ. డెఫ్ ఆఫ్ జస్ట్ నంబర్. ఇందులో మనం ఏ నంబర్ ఇస్తామో తెలీదండి. మన యూజర్ ఏ నంబర్ ఇస్తే ఆ నంబర్ రిటర్న్ చేస్తుంది. ఈ xలో నేను x ఈక్వల్ టు నంబర్ ఆఫ్ 10. సో, ఫస్ట్ 10 రిటర్న్ చేస్తున్నాను. దాన్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ x. నెక్స్ట్ వైకి కూడా సేమ్ ఫంక్షనే. నంబర్ ఇస్తాను. ఇందులో 45 ఇస్తాను. సో, ప్రింట్ y.
సో ఇక్కడ నంబర్స్ ఇచ్చాను, మీరు నంబర్సే ఇవ్వాలని లేదు, జస్ట్ నేమ్స్ కూడా ఇవ్వచ్చు. n ఈక్వల్ టు నంబర్ ఆఫ్ సమ్ పైప్ అని ఇచ్చాను, ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చాను, ప్రింట్ n. సో ఇది ఎగ్జిక్యూట్ చేసి చూద్దామండి. ఫంక్షన్ ఎప్పుడైనా మనం కాల్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఏంటి, 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం ఈ ఫంక్షన్ కి, నంబర్ అనే ఫంక్షన్ కి 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం. దీని ఫంక్షనాలిటీ ఏంటి, మీరు ఏది ఇన్పుట్ ఇస్తే దాన్ని రిటర్న్ చేయాలి. సో ఎక్స్ వై ఇస్ ఎన్, మనం త్రీ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం, వీటిని ఆబ్జెక్ట్స్ అంటారు. ఎక్స్ వై ఎన్ అనేది ఆబ్జెక్ట్స్. అన్నిట్లో రిటర్న్ అయ్యేది కూడా ఇది ఏ ఫంక్షన్ అయితే, ఏ ఆపరేషన్ అయితే చేస్తుందో ఆ అవుట్పుట్ లో ఇందులోకి వచ్చేది. కాకపోతే ఎక్స్ కి వై కి ఎన్ కి అన్ని ఇండిపెండెంట్ అన్నమాట. అంటే ఏంటి, మనకి బిల్డింగ్ ప్లాన్ ఉంది, నేను ఒకటి హైదరాబాద్ లో కడుతున్నాను, ఒకటి బెంగళూరులో, ఇంకొకటి చెన్నైలో కడుతున్నాను. సో 3 ఇండిపెండెంటే. మీరు ఎక్స్ ని ఏం చేసుకోవాలంటే చేసుకోవచ్చు, మీరు ఇక్కడ ఏ మాడిఫై చేసుకోవాలనుకుంటే అది చేసుకోవచ్చు. ఇప్పుడు నేనేంటి, ఎక్స్ వచ్చిన దాన్ని ఎక్స్ ఇంటూ సో 3 చేయాలనుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన దాన్ని వైలో వచ్చిన దాన్ని వై ప్లస్ 67 చేయాలనుకుంటున్నాను. ఇక్కడ స్ట్రింగ్ వచ్చింది ఎన్ ప్లస్ ఈక్వల్ చేయాలనుకుంటున్నాను. మన ఇష్టం, మీరు ఏమైనా చేసుకోవచ్చు, మీరు ఈ బిల్డింగ్ లో ఏదన్నా చేసుకోవచ్చు. దీనికి ఏం రిలేషన్ లేదు, దీనికి అసలు దేనికి ఏం రిలేషన్ లేదు. కాకపోతే ఏంటి, ప్లాన్ ఒకటే, దాని ఆపరేషన్ ఒకటే. ఆ వచ్చిన దాన్ని మీరు ఏం చేసుకుంటారో మన ఇష్టం అన్నమాట. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో చూడండి, ఒకటే ఫంక్షన్, ఇది బ్లూ ప్రింట్, ఇది బ్లూ ప్రింట్, నంబర్ అనే ఫంక్షన్ బ్లూ ప్రింట్ అండి. సో దాన్ని ఎన్ని విధాలుగా, దానికి ఇన్ని డూప్లికేట్స్ క్రియేట్ చేసాం, ఎక్స్ వై ఎన్. ఇవి డూప్లికేట్స్ కాదు, ఇన్ని నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, వీటిని ఆబ్జెక్ట్స్ అంటారు, ఎక్స్ వై ఎన్ ని. సో ఇందులో మీరు ఏది పాస్ చేస్తే అది అలా బిహేవ్ చేస్తుంది. నేను ఇక్కడ ఈ నంబర్ 10 పాస్ చేశాను, అది ఇంటీజర్ గా బిహేవ్ చేసింది కాబట్టి ఇంటూ 3 చేసినప్పుడు 30 వచ్చింది. ఇక్కడ కూడా నంబర్ గా బిహేవ్ చేసింది కాబట్టి ప్లస్ 67 చేస్తే ఇక్కడ 112 వచ్చింది. ఇది స్ట్రింగ్, మనం ఏం చెప్పలేదు, నీకు స్ట్రింగ్ ఇస్తున్నానా, నంబర్ ఇస్తున్నానా, ఇంకేమన్నా ఇస్తానా, నేనేం చెప్పలేదు అసలు ఇక్కడ. దాని అంతా కదా మనం ఇచ్చిన డేటా టైప్ ని బట్టి మారిపోతుంది. సో దాన్ని బట్టి మన ఆపరేషన్స్ జరిగినాయి ఈ బిల్డింగ్. సో ఇది ఒక బిల్డింగ్ అనుకుంటే ఇందులో నేను n ప్లస్ ఈక్వల్ అనేది మోడిఫికేషన్ చేశా, ఇక్కడ y ప్లస్ 67 దీని వచ్చిన అవుట్పుట్ ని బట్టి. సో అలా ఒక బ్లూ ప్రింట్ తో మనం ఎన్ని ఆపరేషన్స్ అయినా చేసుకోవచ్చు, ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. సో దీన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటారండి. సో ఇందులో చాలా మెథడ్స్ ఉంటాయి, ఇంకా చాలా డీటెయిల్ గా చెప్తాను. బేసిక్ గా హై లెవెల్ లో అయితే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఇది. సో ఒక మోడల్ తోటి మనం చాలా చేయొచ్చు, చాలా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు, ఆ ఆబ్జెక్ట్స్ మీద మనం ఆపరేషన్స్ చేయొచ్చు. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఎందుకు అంటే, ఇది ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకొని దాని మీద ప్రోగ్రామింగ్ చేస్తున్నాం అండి. మీరు ఇష్టం ఏం చేయాలనుకుంటే అది చేసుకుంటున్నారు. సో కానీ జస్ట్ ఇలా ఫంక్షన్స్ కాదు, గ్రూప్స్ అంటే క్లాసెస్ తో డిఫైన్ చేస్తాము, కానీ మీకు అర్థం అవడానికి ఇలా ఫంక్షన్స్ తో చెప్పాను. గ్రూప్స్ లో మనకి చాలా టైప్స్ ఉంటాయండి, చాలా కాదు 4 టైప్స్ ఉంటాయి, అవి చెప్తాను. ఫస్ట్ మీకు బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత చెప్తాను అసలు ఎలా ఇనిషియేట్ చేస్తుంది, దాని సింటాక్స్ ఏంటి అది చెప్తాను. సో మనం ఫంక్షన్స్ కి డెఫ్ ఆఫ్ ఫంక్షన్ నేమ్ ఎలా అయితే పెడుతున్నామో, హూప్స్ లో మనం క్లాసెస్ క్రియేట్ చేస్తాము. ఒక ఒక బిల్డింగ్ బ్లూ ప్రింట్ ని ఒక క్లాస్ అని చెప్తాము. ఒక కార్ అయితే ఒక కార్ మోడల్ ని కార్ అనే క్లాస్ తో క్రియేట్ చేస్తాము. బిల్డింగ్ అయితే బిల్డింగ్ అనే క్లాస్ క్రియేట్ చేస్తాము. సో క్లాస్ తో రిఫర్ చేస్తారండి. సో క్లాస్ ఆఫ్ స్టూడెంట్ అనే క్లాస్ ని క్రియేట్ చేద్దాం. అండ్ ఒక నిమిషం అండి.
సారీ అండి. సో మనం స్టూడెంట్ అనే క్లాస్ ని క్రియేట్ చేస్తున్నాం అంటే ఏంటి, ఇందులో ఈ క్లాస్ లో ఈ మనం క్రియేట్ చేస్తున్న ఆబ్జెక్ట్ లో స్టూడెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉండొచ్చు. మనం నేమ్ ని బట్టి చెప్తున్నాం అనమాట. సో దీని సింటాక్స్ ఇలాగా, స్టూడెంట్, క్లాస్ ఆఫ్ స్టూడెంట్. సో మనం ఏ ఫంక్షన్ అయినా ఏ క్లాస్ అయినా డిఫైన్ చేస్తున్నప్పుడు అండి, ఇది పర్పస్ ఏంటి, మనం రియల్ టైమ్ లో చేస్తున్నప్పుడు కోడ్ రాసిన వాళ్ళే చివరి వరకు ఉంటారని తెలియదు. ఎవరైతే కోడ్ రాస్తారో వాళ్ళు చెప్తారు ఈ ఫంక్షన్, ఈ క్లాస్ ఏమేమి, దీని పర్పస్ ఏంటి, అసలు ఎందుకు క్రియేట్ చేసామని రాస్తాము. సో మనం కామెంట్స్ రాయడానికి ఏంటి, ట్రిపుల్ కోట్స్ లో రాస్తాం కామెంట్స్. సేమ్ ఇక్కడ కూడా అంతే, ట్రిపుల్ కోట్స్ లో కామెంట్స్ రాస్తాం. దీన్నే డాక్ స్ట్రింగ్ అంటారు. డాక్ స్ట్రింగ్ అంటే డాక్యుమెంటేషన్ లాగా. ఈ క్లాస్ దేనికి యూజ్ చేస్తారు, ఏమేమి ఉంటాయి అని చెప్పడానికి మనం ఇక్కడ కామెంట్స్ రాస్తున్నాం. ఆ కామెంట్స్ ని డాక్ స్ట్రింగ్ అంటారు. ఇక్కడ కామెంట్స్ రాస్తున్నాను. దిస్ ఈస్ స్టూడెంట్ క్లాస్ విత్ రిక్వైర్డ్ డేటా. సో అంటే ఏంటి, ఈ క్లాస్ లో స్టూడెంట్స్ డేటా ఉంటది. బేసిక్ అండర్స్టాండింగ్ ఇస్తున్నానండి. సో నెక్స్ట్, సో ఈ క్లాస్ ని కాల్ చేయాలి అంటే ఈ డాక్ స్ట్రింగ్ ఇందులో ఏముందో తెలుసుకోవాలి మనం. జస్ట్ ఇంతే, క్లాస్ డెఫినేషన్ అయిపోయింది అనుకోండి. ఇంత సింపుల్ గా ఉండదండి, ఇది జస్ట్ బేసిక్ చెప్తున్నాను. సో జస్ట్ ఈ డాక్ స్ట్రింగ్ ఏముందో, ఈ క్లాస్ ఏంటో, అసలు ఈ డాక్ స్ట్రింగ్ ఏంటో ఏముందో మనం చూడాలి. సేమ్ ఫంక్షన్స్ లాగానే ఈ క్లాస్ రాయగానే ఎగ్జిక్యూట్ అవ్వదు, దాన్ని కాల్ చేయాలి. కాల్ చేసినప్పుడే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ చూద్దాం. ప్రింట్ స్టూడెంట్ డాట్ అండర్ స్కోర్ డాక్. సో డాక్యుమెంట్ స్ట్రింగ్ ని రిటర్న్ చేయాలి అంటే ఇలా చేస్తాం, స్టూడెంట్ డాట్ అండర్ స్కోర్ డాక్. అంటే ఏంటి, ఈ కామెంట్స్ లో ఏ పార్ట్ అయితే ఉందో అది రావాలి అంటే ఇలా చేస్తాం. చూడండి అది వచ్చింది. సో నెక్స్ట్, సో మనకి హెల్ప్ ఆఫ్ స్టూడెంట్ అని రాద్దామండి, ఏమవుతుందో చూద్దాం. హెల్ప్ ఆఫ్ స్టూడెంట్. ఇక్కడ చూడండి, హెల్ప్ ఆఫ్ స్టూడెంట్ చేస్తే ఏముంది, హెల్ప్ ఆన్ స్టూడెంట్ క్లాస్ ఇన్ మాడ్యూల్ మెయిన్. అంటే ఏంటి, మనకి ఫంక్షన్ మనం క్రియేట్ చేసిన క్లాస్ డెఫినేషన్ ఇచ్చింది. సో మనం ఇక్కడ ఏమైతే క్రియేట్ చేసామో అది మొత్తం వచ్చింది. ఇవి డాట్ డిక్ట్ అనేది నేను చెప్తానండి మెల్లగా. డాట్ డిక్ట్ అనే మెథడ్ ఉంటుంది, సేమ్ డాక్ లాగానే డిక్ట్ అనే మెథడ్ కూడా ఉంటుంది. డేటా డిస్క్రిప్టర్స్ డిఫైన్డ్ హియర్. డిఫాల్ట్ గా మనం రాసినా రాయకపోయినా ఆ మెథడ్స్ దీని మీద అప్లికేబుల్ అన్నమాట. డిక్షనరీ ఫర్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్, ఇందులో ఏమైనా వేరియబుల్స్ చెప్తే ఆ వేరియబుల్స్ అనేవి అండర్ స్కోర్ డిక్ట్ అనే మెథడ్ తోటి యాక్సెస్ చేస్తాము. సో వీక్ రిఫరెన్స్ మనకు అవసరం లేదండి, మనకి డిఫాల్ట్ గా వస్తుంది, కానీ ఇది మనకేం అవసరం లేదు. ఒకసారి చూద్దాం దీని మీద. అండర్ స్కోర్ డిక్ట్ మెథడ్ తో ఏమవుద్దో. సో ఇది చూడండి, ఫస్ట్ మనం అండర్ స్కోర్ డాక్ కి వచ్చిన అవుట్పుట్ ఇది. నెక్స్ట్ డాట్ డిక్షనరీ మెథడ్ కి వచ్చినవి ఇవి. అంటే ఏంటి, ఈ ఫంక్షన్ మీద మనం ఈ మెథడ్స్ అన్ని అప్లై చేయొచ్చు అని. ఇవి డిఫాల్ట్ గా ఇన్బిల్ట్ మెథడ్స్ అండి, మీరు ఇవేం తెలుసుకునే పని లేదు. జస్ట్ ఇలా మీకు వేరియబుల్స్ చెప్తున్నప్పుడు మళ్ళీ చెప్తాను. సో ఈ మెథడ్స్ ఉంటాయి అన్నమాట. చూడండి ఇందులో ఏమేమి మెథడ్స్ ఇచ్చాడు. అండర్ స్కోర్ డాక్ మనం ఆల్రెడీ అప్లై చేసాం. అండర్ స్కోర్ డాక్ అంటే ఏంటి, దీని డాక్యుమెంట్ స్ట్రింగ్ ఇచ్చింది. సో దాని అవుట్పుట్ కూడా ఇక్కడ వేసింది చూడు, ఇది డాక్ అనేది మెథడ్, దానికి వచ్చే అవుట్పుట్ ఇది. సో మిగతా అన్ని కొన్ని ఇన్బిల్ట్ మాడ్యూల్స్ అండి, అవన్నీ మనకు అక్కర్లేదు. నేను డీటెయిల్డ్ గా మళ్ళీ గోయింగ్ ఫార్వర్డ్ చెప్తాను. సో మనకి క్లాసెస్, మనం ఊప్స్ మాట్లాడుకుంటున్నప్పుడు 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. ఇన్స్టాన్స్ వేరియబుల్స్, ఫస్ట్ వేరియబుల్స్ ఇవన్నీ అర్థమైన తర్వాత మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఊప్స్. ఒకటి ఇన్స్టాన్స్ వేరియబుల్, నెక్స్ట్ స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ క్లాస్ వేరియబుల్స్ అంటారు. క్లాస్ వేరియబుల్స్. ఇంకొకటి లోకల్ వేరియబుల్స్.
సో పైథాన్ లో 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి: ఇన్స్టాన్స్, స్టాటిక్, లోకల్. ఇప్పుడు ఒకటి చెప్తాను, ఇన్స్టాన్స్ అంటే ఏంటి. సో మళ్ళీ సేమ్ స్టూడెంట్ క్లాసే తీసుకున్నాం. సేమ్ డాక్యుమెంట్ స్ట్రింగ్ ఉంచుదాం. దిస్ ఇస్ స్టూడెంట్ క్లాస్ విత్ రిక్వైర్డ్ డేటా. పైథాన్ లోని నెక్స్ట్ ఇందులో ఇనిట్ మెథడ్ అని ఒకటి ఉంటుంది. మనకి క్లాసెస్ లో ఇనిట్ మెథడ్ అని ఒకటి ఉంటుందండి. ఇనిట్ మెథడ్ ఎందుకంటే మనం వేరియబుల్స్ ని ఇనిషియేట్ చేయాలి అంటే ఇనిట్ మెథడ్ యూస్ చేయాలి. ఇనిట్ ఆఫ్ సెల్ఫ్. సో దీన్ని డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటారు. అంటే ఏంటి, డిఫాల్ట్ గా వేరియబుల్స్ ని డిఫైన్ చేయడానికి వాడతారు. ఇనిట్ మెథడ్ అనేది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. మనం వేరియబుల్స్ డిఫైన్ చేయడానికి వాడతారండి ఇనిట్ మెథడ్. దాన్ని డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటారు. సో మనం ఇందులో ఏంటి, స్టూడెంట్ కి ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి మనం ఇక్కడ. సో సెల్ఫ్ అంటే ఏంటంటే ఈ క్లాస్ కి రిలేటెడ్ అని మీనింగ్ అనమాట. సెల్ఫ్ డాట్ నేమ్. నేను ఇక్కడ అన్ని హార్డ్ కోడ్ చేస్తున్నాను. నేమ్ ఈక్వల్ టు ప్రభా. సెల్ఫ్ డాట్ ఏజ్ 25. నెక్స్ట్ సెల్ఫ్ డాట్ మార్క్స్. స్టూడెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండి. మార్క్స్ ఒక 50 అనుకుందాం. సో ఇవి వచ్చాయి. సో ఈ డీటెయిల్స్ అనేది డిస్ప్లే చేయాలి. మనం ఏంటి, ఇవన్నీ వేరియబుల్స్, నేమ్, ఏజ్, మార్క్స్ అనేవి వేరియబుల్స్. వీటిని డిస్ప్లే చేయాలి. సో డిస్ప్లే చేయడానికి మనం ఒక మెథడ్ రాయాలి. మెథడ్ అంటే ఏం లేదు, క్లాసెస్ లో ఫంక్షన్స్ ని మెథడ్ అంటారు. డెఫ్ ఆఫ్ డిస్ప్లే అంటే ఏంటి, స్టూడెంట్ డీటెయిల్స్ ని మనం డిస్ప్లే చేయాలి. అంటే ఏంటి, ఇక్కడ డిఫైన్ చేసిన వేరియబుల్స్ నే, ఇక్కడ ఉన్న వాల్యూస్ నే మనం డిస్ప్లే మెథడ్ లో డిస్ప్లే చేయాలి. అంటే ఏంటి, ఇక్కడ సెల్ఫ్ అని వాడాలండి. ఇనిట్ మెథడ్ లో ఉన్న వేరియబుల్స్ వాడాలి అంటే మన మెథడ్స్ లో, ఇనిట్ మెథడ్ లో డిఫైన్ చేసిన వేరియబుల్స్ వాడాలి అంటే ఇక్కడ ఖచ్చితంగా సెల్ఫ్ అని పాస్ చేయాలి. సెల్ఫ్ అంటే రిలేటెడ్ టు ద సేమ్ క్లాస్ అని మీనింగ్. సో ఇక్కడ ప్రింట్ చేద్దాం. ప్రింట్ హలో మై నేమ్ ఈజ్. సెల్ఫ్ డాట్ నేమ్. సేమ్ అలాగే ఏజ్, మార్క్స్ అని చెప్తాం. మై ఏజ్ ఈజ్ సెల్ఫ్ డాట్ ఏజ్. ఇక్కడ ఏమైతే చెప్పామో అవి. నెక్స్ట్ ఐ స్కోర్డ్. నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి. ఐ స్కోర్డ్ సెల్ఫ్ డాట్ మార్క్స్. ఎన్ని మార్క్స్ వచ్చాయి. సో ఇవి డిస్ప్లే చేయాలి. ఇండెంటేషన్ కరెక్ట్ గా ఉండాలి. ఇది డిస్ప్లే మెథడ్ అండి. సో అంటే ఏంటి, ఈ ఆబ్జెక్ట్స్ వీటిని ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటారు. ఇంకా ఇప్పుడే ఏం అర్థం అవ్వదంటే నేను చెప్తాను. వీటిని ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటారు. ఇప్పుడు బేసిక్ గా తెలియడానికి, ఇనిట్ మెథడ్ లో ఏమేమైతే డిఫైన్ చేస్తాము సెల్ఫ్ డాట్ అని, అవన్నీ ఇన్స్టాన్స్ వేరియబుల్స్. సో ఇవే వేరియబుల్స్ ని మనం త్రూఅవుట్ ద ఫంక్షన్స్ లో వాడొచ్చు. వాటిని వాడాలి అంటే సెల్ఫ్ డాట్ అని యాక్సెస్ చేయాలి ఎక్కడైనా సరే. వేరే మెథడ్స్ లో ఎక్కడ చేసినా సరే వీటిని దీన్ని మెథడ్ అంటారు. ఇక్కడ నార్మల్ గా అయితే ఏంటి, ఇది ఫంక్షన్. కానీ క్లాసెస్ లోకి, గ్రూప్స్, కాన్సెప్ట్స్ లోకి వచ్చేటప్పుడు దీన్ని మెథడ్ అంటారు. డిస్ప్లే మెథడ్. ఇలా ఒక క్లాస్ లో ఎన్ని మెథడ్స్ అయినా ఉండొచ్చండి. ఇదేంటి, ఇప్పుడు జస్ట్ స్టూడెంట్ డీటెయిల్స్ ని డిస్ప్లే చేయడానికి. నెక్స్ట్ ఇది బేసిక్ డీటెయిల్స్ అనుకోండి. బేసిక్ డిస్ప్లే అనుకోండి. సో బేసిక్ డీటెయిల్స్ డిస్ప్లే చేయడానికి. నెక్స్ట్ ఏదైనా కాలేజ్ ఇన్ఫర్మేషన్, ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఏదో కావాలంటే అది కూడా డిఫైన్ చేద్దాం. డెఫ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ డిస్ప్లే అని చెప్పి ఎంప్లాయ్మెంట్ కి రిలేటెడ్ కావాల్సిన డీటెయిల్స్ అని అక్కడ డిస్ప్లే చేస్తాం. ఇలా మీకు ఎన్ని మెథడ్స్ కావాలంటే అన్ని మెథడ్స్ ఉండొచ్చండి. ఇప్పుడు ఇప్పుడు మనం బిల్డింగ్ అనే ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం బ్లూ ప్రింట్ లో. సో ఇది బిల్డింగ్. బిల్డింగ్ కి కావాల్సిన బేసిక్ నీడ్స్ ఏంటి, దానికి కావాల్సిన ఏరియా,
అంటే ఏ ఏరియాలో కడుతున్నామో, ఎంత ఏరియా ఉంది, సో డబుల్ బెడ్రూమా, ట్రిపుల్ బెడ్రూమా, ఇలా కొన్ని డీటెయిల్స్ స్పెసిఫై చేసాం ఇక్కడ. సో ఆ డీటెయిల్స్ వాడుకొని, సో బెడ్రూమ్ కి ఎంత ఏరియా ఇవ్వాలి, కిచెన్ కి ఎంత ఇవ్వాలి, బాత్రూమ్ కి ఎంత ఇవ్వాలి, అలా మనం డిఫరెంట్ మెథడ్స్ రాస్తాం అనమాట. అదే ఒకవేళ కార్ అయితే కార్ ఏ బ్రాండ్, ఏ మోడల్, ఏ కలర్, అలా కొన్ని డీటెయిల్స్ ఇస్తాము. సో కార్ లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. ఇప్పుడు వీల్సా, స్టీరింగా, లేదంటే బాడీనా, అలాంటివన్నీ మనకి రియల్ టైమ్ లో రాస్తున్నప్పుడు అవన్నీ సపరేట్ సపరేట్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. అంటే సపరేట్ మెథడ్స్ రాస్తాము. ఇది నేను జస్ట్ స్టూడెంట్ డీటెయిల్స్ డిస్ప్లే చేయడానికి రాశాను. సో ఫంక్షన్ మన క్లాస్ డిఫైన్ చేయడం అయిపోయింది. ఇంతవరకు ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఏమీ జరగదండి, ఇలా ఎగ్జిక్యూట్ చేస్తే ఏమీ జరగదు. సో ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే పైనవి. దీన్ని సింగిల్ కోట్స్ లో పెడదాం. బయట కూడా ట్రిపుల్ కోట్, డబుల్ కోట్స్ ఉండేసరికి వర్క్ అవ్వట్లేదు. ఏం జరగలేదు, జస్ట్ ఎగ్జిక్యూట్ అయింది అంతే, ఆగిపోయింది. కాల్ చేయాలి అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి ఫస్ట్. మనం ఫంక్షన్స్ కూడా అంతే అండి, కాల్ చేయాలంటే దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. S1 ఈక్వల్ టు స్టూడెంట్. ఈ S1 లో మెథడ్స్ ఏంటి? S1 డాట్ మెథడ్స్ ఉంది మనకి బేసిక్ డిస్ప్లే. ఈ మెథడ్ ని కాల్ చేద్దాం. S1 డాట్ బేసిక్ డిస్ప్లే. బేసిక్ డిస్ప్లే రన్ చేద్దాం. ఏమైంది ఇక్కడ? సెల్ఫ్ సో చూడండి, ఈ స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ ని S1 అనే ఆబ్జెక్ట్, స్టూడెంట్ అనే క్లాస్ ని S1 అనే ఆబ్జెక్ట్ లో స్టోర్ చేసుకున్నాం. సో దానిపైన డిస్ప్లే మెథడ్ అప్లై చేసాం. డిస్ప్లే మెథడ్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంది. సో డిస్ప్లే చేసినప్పుడు ఏంటి? మై నేమ్ ఇస్ ప్రభా, మై ఏజ్ ఇస్ 25, ఐ స్కోర్ 50. సో ఇక్కడ రాసినవి, కానీ ఈ వేరియబుల్స్ అనేవి ఇక్కడ డిఫైన్ చేసినవి. ఇక్కడ డిఫైన్ చేసినవి త్రూ అవుట్ ద మెథడ్స్ లో వాడొచ్చు. ఇందాక కొన్ని మెథడ్స్ చేసాం దీనిపైన. S1 డాట్ ఫస్ట్ డాక్యుమెంట్ స్ట్రింగ్ ని ప్రింట్ చేయడానికి ఇక్కడ ఏం చేసాము? స్టూడెంట్ డాట్ అండర్ స్కోర్ డాక్ చేసాం. సో ఇక్కడ S1 మీద చేయొచ్చు. S1 అన్న స్టూడెంట్ అన్న ఒకటే ఇక్కడ. S1 డాట్ అండర్ స్కోర్ డాక్. చూడండి, ఫస్ట్ డిస్ప్లే మెథడ్ అయిపోయింది. డిస్ప్లే మెథడ్ తర్వాత మనం డాక్ స్ట్రింగ్ ప్రింట్ చేసాము. సో డాక్ స్ట్రింగ్ వచ్చేసింది. తర్వాత మనం డిక్ట్ మెథడ్ కూడా చేసాం ఇక్కడ, డిక్షనరీ. సో అదే చేద్దాం మళ్ళీ ఇక్కడ కూడా. ప్రింట్ S1 డాట్ అండర్ స్కోర్ డిక్ట్. అంటే ఏంటి? కొన్ని ఇన్బిల్ట్ మాడ్యూల్స్ వచ్చాయి మనకి ఇక్కడ. ఇక్కడ చూస్తే మనకి మాడ్యూల్ మెయిన్, డాక్ అంటే డాక్ స్ట్రింగ్, ఇలా కొన్ని ఆబ్జెక్ట్స్ వచ్చాయి. సేమ్ మనకు అనేది వాటితో పాటు ఇప్పుడు ఇవి కూడా వస్తాయి అన్నమాట. రన్ చేసి చూద్దాం. చూడండి, S1 డాట్ డిక్ట్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ లో ఇప్పుడు మనకు ఓన్లీ కావాల్సినవి వచ్చాయి. అంటే ఏంటి? ఇవి అట్రిబ్యూట్స్ అంటారు అనమాట. వీటిని అట్రిబ్యూట్స్. నేమ్, ఏజ్, మార్క్స్, ఈ మూడు ఈ స్టూడెంట్ వి అట్రిబ్యూట్స్. సో డిక్షనరీలో ఈ వాల్యూస్ స్టోర్ అవుతాయి. వీటిని ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటారండి. ఇంకా కాన్సెప్ట్ ఉంది ఇన్స్టాన్స్ వేరియబుల్ కి. ఇంత చిన్నగా కాదు, ఇక్కడ ఉన్నంత మాత్రం అవి ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అయిపోవు. దాని మీనింగ్ ఇంకా ఉంది, చెప్తాను నేను మెల్లగా. సో ఇలాగా ఇది ఇనిట్ మెథడ్. ఇనిట్ మెథడ్ అంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటారు. వేరియబుల్స్ ని ఇనిషియేట్ చేయడానికి వాడతారు. సో ఇందులో ఉన్న వేరియబుల్స్ ని మనం ఎక్కడైనా యాక్సెస్ చేయాలి అంటే సెల్ఫ్ డాట్ అని చేయాలి. సో ఇక్కడ మనం అన్ని హార్డ్ కోడ్ చేసాము. మనం ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా సరే ఇవే వేరియబుల్స్, ఇవే వాల్యూస్ వస్తాయి. ప్రభా 25, 50 వస్తాయి. సో మన పర్పస్ అది కాదు కదా.
సో మనం ఇక్కడ ఎవరు నేమ్ ఇస్తే వాళ్ళ నేమ్ రావాలి, ఎంత ఏజ్ అయితే అంత రావాలి. ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వాలి. స్టూడెంట్ ఒక్కళ్ళే ఉండరు కదండి, స్టూడెంట్ చాలా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. సో ఒక్కొక్క స్టూడెంట్ కి ఒక్కొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వాలి. సో అవన్నీ రేపటి క్లాస్ లో చూద్దామండి. ఇక్కడ వరకు అర్థమైందా? ఎస్ అండి. అర్థమైంది. ఓకే, సరేనండి, రేపు కంటిన్యూ చేద్దాం. రికార్డ్స్ పంపించలేదు అన్ని మిగతా క్లాసెస్ నేను వాళ్ళకి చెప్పానండి, మరి ఎలా పంపిస్తారో. కొన్ని నా సిస్టమ్ లో ఉన్నాయి, నేను డ్రైవ్ మళ్ళీ లో పెడతారు చెప్తాను. లేకపోతే డ్రైవ్ లోనా? చూస్తానండి, చెప్తాను నేను. ప్రాక్టీస్